శరీరం ఇలా కంపిస్తుందేమిటి? నాకు చాలా భయంగా ఉంది పుత్ర. ఏ తల్లైనా తన సంతానాన్ని రక్షించుకోవడానికి సర్వశక్తులు ఉపయోగించి పోరాడుతుంది. కాని తన పుత్రుణ్ణి స్పృహ లేకుండా చూస్తే చలించిపోతుంది పుత్ర. నేను నిన్నలా స్పృహ లేకుండా చూడగానే కూలిపోయాను పుత్ర. ఇప్పుడింకా ఏ సమస్య లేదు కనుక మేము బయలుదేరడం మంచిది. మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు. మీరంతా కలిసి నాకు క్షమాభిక్ష పెట్టారు. ఏమైంది పుత్ర? పద, నేను చంద్రుడికి క్షమాభిక్ష పెట్టాను. కానీ మాత, నేను మాత్రం వారిని క్షమించలేదు. తమరిని ఎంతగా బాధ పెట్టారాయన. చంద్రదేవా, నేను శిక్ష పేరిట తమరి ప్రాణాలు తీయను. అలాగని తమరిని క్షమించి వదిలిపెట్టలేను. తమరు దేవుడు గనుక ఇక చులకనగా ప్రవర్తించడం ఏమాత్రం మంచిది కాదు. పుత్ర గణేశ, నా మాట విను. ఆవేశానికి లోనే మరో అనర్థాన్ని తీసుకురావద్దు. చంద్రదేవా, తమరి సౌందర్యం, దాన్ని చూసుకునే మీ అంత అందగాడు లేడనే అహంకారం కలిగింది కదా మీకు. అందుకే నన్ను నా బాణపుట్టని వెక్కిరించారు కదూ. ఇప్పుడు ఆ సౌందర్యమే నా శాపంతో మీకు సమస్యగా మారుతుంది. తమరి ఈ మనోహర రూపాన్ని ఎవరైతే చూస్తారో వారికి నీలా పనిందలొస్తాయి. ఇది జరిగితే